దాడులు చేయడమే తప్ప దెబ్బతినడం తెలియని ఇజ్రాయెల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్ డోమ్. నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకుంటుంది. అలాంటిది ఆ వ్యవస్థ మరోసారి విఫలమైందనే చర్చ నడుస్తోంది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ను ఐరన్ డోమ్ పూర్తిగా కాపాడలేకపోయింది. రాత్రి జరిగిన భీకర యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. కొన్ని టెల్ అవీవ్ సమీపంలోని ప్రాంతాలను తాకాయి. ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను చీల్చుకుంటూ మరీ మిసైల్స్ దూసుకెళ్లాయి. పెద్ద శబ్దంతో దూసుకొచ్చిన మిసైల్ సెకండ్ల వ్యవధిలోనే టెల్ అవీవ్ కు తలమానికంగా భావించే కీరియా ప్రాంతంలోని భవనాన్ని తాకింది. ఇరాన్ మిసైల్స్ ను ఐరన్ డోమ్ అడ్డుకుంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. మిసైల్ నేరుగా రక్షణ కార్యాలయాన్ని ఢీకొట్టింది. ఈ దాడిలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 34 మందికి పైగా గాయపడ్డారు. కానీ ప్రాణాలతో బయటపడిన వారికి కూడా శరీర అవయవాలు దెబ్బతిన్నాయి. కొందరికి చేతులు కాళ్లు వంటివి తెగిపోయాయి. ఇంతటి మారణ హోమాన్ని సృష్టించింది ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులని ఇజ్రాయెల్ రక్షణ దళం ధృవీకరించింది. ఇక ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను విస్తృతంగా వినియోగిస్తోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేయడంలోనూ ఐరన్ డోమ్దే కీలక పాత్ర. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగిస్తే రాడార్ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్ను అడ్డుకుంటాయి. అయితే నిన్న నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ఇరాన్ ప్రయోగించింది. కానీ వాటిని అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ విఫలమైంది. ఇక ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఐరన్ డోమ్ ఇదో అద్భుతం. ఐరన్ డోమ్ ను విస్తృతంగా వాడుతుంది. హమాస్, హెజ్బుల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్ కు అసలైన రక్షణ కవచంగా నిలిచింది. దూసుకొచ్చే ఒక్కో ముప్పును పేల్చేయడానికి 2 క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు $50,000 ఖర్చవుతుందని అంచనా. అయితే 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులను, తాజా ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ తడబడింది.